వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం చదువుకోబోయేది కర్కాటక రాశి గురించి. కాలపురుష కుండల్లో ఇది 4వ రాశి. ఈ రాశి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఈ కర్కాటక రాశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్నది చూద్దాం. అయితే మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు కర్కాటక రాశి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మనకి దక్షిణాయన పుణ్యకాలం అన్నది మొదలవుతుంది. సో దక్షిణాయన పుణ్యకాలం మళ్ళీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం. అక్కడి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అన్నది మొదలవుతుంది. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంకి అధిపతి పితృదేవతలు. అలానే ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే ఈ కర్కాటక రాశి తాలూకా సింబలైజేషన్ చూసుకుంటే ఈ కర్కాటక రాశిలోనే మనకి ఊపిరి పీల్చుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవి మనకి కర్కాటక రాశిలో కనిపిస్తాయి. మెయిన్ క్యారెక్టరిస్టిక్ జెమినీలో కూడా మనకి కనిపిస్తుంది. కాకపోతే నాస్ట్రిల్స్ నుంచి వాయువు అన్నది లోపలికి బయటికి ప్రవేశించే మార్గం అది మనకి మిథున రాశిలో కనిపిస్తుంది. కానీ నిజమైన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు అన్నవి మనకి కర్కాటక రాశిలోనే జరుగుతాయి. సో ఆ కర్కాటక రాశికి సింబలైజేషన్ కూడా ఇలా ఇచ్చారనమాట, ఉచ్ఛ్వాస నిశ్వాస. సో ఈ కర్కాటక రాశికి పేరులోనే ఉంది, కర్కాటకం, క్రాబ్ ఇచ్చారు. అలానే కర్కాటక రాశికి సింబలైజేషన్ ఇచ్చే యానిమల్ మనం చెప్పుకోవాలి అంటే ఆదికూర్మం, టార్టాయిస్, ఆదికూర్మం అది సింబలైజేషన్లో ఇచ్చిన యానిమల్. తర్వాత లంగ్స్ మనం ఇక్కడ చూస్తాం కర్కాటక రాశిలో. తర్వాత ఫిజికల్ హార్ట్లో కూడా మనకి హృదయ స్పందనలు, ఈ లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది కదా, ఈ హృదయ స్పందన అన్నది మనకి కర్కాటక రాశిలో కనిపిస్తుంది. హృదయం అంటే దగ్గరికి వచ్చేసరికి ఫిజికల్ హార్ట్ అన్నది, ఈ హృదయ స్పందనలు అవి మనకి కర్కాటక రాశిలో కనిపిస్తాయి. హార్ట్ తాలూకా మిగిలిన సగభాగం మనకి లియోలోని కనిపిస్తుంది, సింహరాశిలో కనిపిస్తుంది. అలానే సింహరాశిలో కనిపించే హార్ట్ని ఎమోషనల్ హార్ట్ అంటారు. సో కర్కాటకంలో కనిపించేది ఫిజికల్ హార్ట్. అలానే ఈ కర్కాటక రాశికి ఇచ్చిన సింబలైజేషన్లో ఇంకొక గొప్ప అర్థం ఉంది. అదేంటంటే మనం చెప్పుకున్నట్టు ఈ పునర్జన్మ ఈ పునర్జన్మ దీనికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కర్కాటక రాశి అన్నది ఈ పునర్జన్మకి ముఖ ద్వారంగా ఉంటుంది. అందుకు ఇది దక్షిణాయన పుణ్యకాలంలో ఈ పునర్జన్మ ఈ వ్యవహారం అంతా మనకి దక్షిణాయన పుణ్యకాలంలో జరుగుతూ ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి సూర్యుడు ముఖద్వారంగా ఉంటాడు. అది సోల్ అన్నది ఊర్ధ్వలోకాలకి ప్రయాణించే ప్రయాణాన్ని సూచిస్తుంది. సో ఈ దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్టింగ్ అన్నది కర్కాటక రాశిలోనే జరుగుతుంది. ఈ పునర్జన్మ అన్నది అదొక ఇన్ఫినిట్ సైకిల్ అన్నమాట. ఇప్పుడు మనకి మ్యాథమెటికల్ సింబల్ కూడా ఇన్ఫినిట్ అన్నది ఇలా కనిపిస్తుంది. ఇది ఒక ఇన్ఫినిట్ అంటే బర్త్ రీబర్త్ అవి జరుగుతూనే ఉంటాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మమకారం. ఆ మమకారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేదా ఆ నిర్వచనాన్ని ఇచ్చేదే కర్కాటక రాశి. సో ఈ మనకి మునులు, ఋషులు, పెద్దలు, గురువులు ఈ మమకారాన్ని జయించమనే చెప్తూ ఉంటారు. సో ఈ మమకారం అన్నదే పునర్జన్మకి కారణం అవుతుంది. సో ఈ కర్కాటక రాశి ఈ ఇన్ఫినిట్ సింబలైజేషన్ కూడా మనం కర్కాటక రాశిలో చెప్పుకోవచ్చు. మమకారంతో పాటు విపరీతమైన ఎమోషన్స్, అంటే ఎమోషన్స్లోనే ఒక డెప్త్ ఉంటుందన్నమాట. అలానే ఇంట్యూషన్, ఇది చంద్రుడు పాలిస్తున్న రాశి కాబట్టి మంచి పోషణ, లాలన పోషణ ఇవన్నీ మనకి
కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటాయి. అలానే సెన్సిటివ్, వాళ్ళు ఉండే వాతావరణానికి, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాతావరణానికి, సిచ్యువేషన్స్కి, మనుషులకి, చిన్న చిన్న వాటికి కూడా చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలానే చాలా లాయల్గా ఉండే రాశి అనమాట కర్కాటక రాశి. సెన్సిటివ్, ఎమోషన్, ఇంట్యూషన్తో పాటు వెరీ లాయల్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ లాయల్టీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే కర్కాటక రాశిని మనకి ఏ గేట్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, అంటే గేట్ ఆఫ్ ఇన్కార్నేషన్, మళ్ళీ అంటే పునర్జన్మ. అయితే ఈ ఈ పునర్జన్మకి కారణం కూడా చంద్రుడు మనకి అంటే సీడ్ జెర్మినేట్ అవ్వడానికి కావలసిన ఎనర్జీ, శక్తి ఏదైతే ఉందో అది వాటర్లో ఉన్న శక్తిని, అంటే మనకి కనిపించని ఆ ఎనర్జీ, ఆ హీట్ ఏదైతే ఉందో దాన్ని బడబాగ్ని అంటాం. మనకి మామూలుగా పొట్టలో సూర్యుడి గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్తాం, జఠరాగ్ని అని చెప్తాం. సో ఈ నీటిలో, సముద్రం అడుగున నీటిలో దాగున్న అగ్ని, ఆ స్ట్రెంగ్త్, హీట్ని బడబాగ్ని అని చెప్తాం. ఇది జెర్మినేషన్కి ఎనర్జీని ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ చంద్రుడి వల్లే ఆడవాళ్ళకి సైకిల్స్ రావడం, ఎగ్ ప్రొడ్యూస్ అవ్వడం, ఈ చంద్రుడి తాలూకా ఎఫ్లిక్షన్స్ వల్లే పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ బర్త్ రీబర్త్కి పితృదేవతలు అధిపతులుగా ఉండి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంకి ఈ ఇన్కార్నేషన్ అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే దేహం తీసుకోబడుతుందో, అంటే జీవుడు దేహాన్ని తీసుకుంటాడో, దేహంతో పాటు ప్రాణం, ప్రజ్ఞ, ఈ మూడు, దేహం, ప్రాణం, ప్రజ్ఞ, ఈ మూడింటి తాలూకా ప్రయాణం అన్నది దేహంలోకి జరగడం అన్నది మనకి కర్కాటక రాశిలోనే జరుగుతుంది. అలానే ఈ ప్రజ్ఞకి మనం నెప్ట్యూన్ని సింబలైజేషన్గా తీసుకుంటాం అన్నమాట. ఈ ఎమోషన్, ఇంట్యూషన్, వీటన్నిటికీ మూన్తో పాటు ఈ ప్రజ్ఞ అన్నది పాస్ట్ లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్కి ఏదైతే వెళ్తుందో ఆ ప్రజ్ఞ అన్నది నెప్ట్యూన్ అధిపతి. నెప్ట్యూన్ అధీనంలో ఇది జరుగుతూ ఉంటుంది. అలానే మనకి చంద్రుడు ఈ ఎమోషన్స్ కానీ వీటన్నిటికీ, ఇంట్యూషన్, వీటన్నిటికీ అధిపతి కర్కాటక రాశిలో. అలానే చంద్రుడికి ఎనర్జీ ఇచ్చేది సోముడి నుంచి చంద్రుడికి ఈ ఎనర్జీ అన్నది వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని చంద్రుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఈ పునర్జన్మకు సంబంధించిన ఈ కార్యక్రమాల వాటికి సాక్షిగా నిలబడతాడు. ఎమోషన్స్, ఇన్స్టింక్ట్స్, ఎన్విరాన్మెంట్కి ఫాస్ట్గా రియాక్షన్స్ ఇవ్వడం, పర్సనల్ అటాచ్మెంట్స్, ఈ సబ్కాన్షియస్ మైండ్, వీటన్నిటికీ కర్కాటక రాశిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలానే ఒక పునర్జన్మ ఒక్కటే కాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్న అద్భుతం ఏంటంటే, ఇది స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వెళ్తున్న వాళ్ళకు కూడా ఈ కర్కాటక రాశిలో స్ట్రాంగ్ సిగ్నిఫికెన్స్, స్ట్రాంగ్ ప్లానెట్స్, లేదా ఆ ప్లానెట్స్ ఉన్నవి చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు కనుక ఒకసారి స్పిరిచువాలిటీలోకి వెళ్ళి నేను ఏదైనా సాధించాలి అని డిసైడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు. మంచి స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నది వీళ్ళకి చాలా తొందరగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. ఈ మూన్ అండ్ నెప్ట్యూన్ రెండు సహకరిస్తాయి. ఇంట్యూషన్ అనేది మామూలుగా జలరాశులకి ఇంట్యూషన్ ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. అలాగే జలంకి మెమరీ పవర్ ఉంటుంది. ఆ మెమరీ పవర్ పాస్ట్ నుంచి ఫ్యూచర్కి ఆ మెమరీ అనేది క్యారీ అవుతుందని చెప్తారు. వాటర్కి మెమరీ పవర్ ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఈ స్పిరిచువల్ జర్నీలో వీళ్ళు వెళ్ళాలి అనుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళగలరు. అలానే మనం చంద్రుడి గురించి చేసుకున్న వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. చంద్రుడికి రిథమ్ ఉంటుంది, మ్యూజిక్. అలానే చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే, వాళ్ళ జాతకుడి చార్ట్లో చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ వాయిస్ కూడా చాలా స్వీట్ వాయిస్ ఉంటుంది. వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. వాళ్ళు పాడితే చాలా శ్రవణానందంగా ఉంటుంది. సో మ్యూజిక్ థెరపీ ఏదైతే ఉందో దానికి కూడా ఈ రాశి అన్నది బాగా పనిచేస్తుంది.
అలాంటి వాళ్ళ చార్ట్లో. అలానే ఈ జలరాశులకి ఇంట్యూషన్ పవర్, ఈ కర్కాటక రాశికి సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి. చాలా మైండ్ పవర్ అనేది వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఈ కర్కాటక రాశికి ఇచ్చిన నెంబరు 2, చంద్రుడికి ఇచ్చిన నెంబర్ కూడా 2. అయితే ఈ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పీపుల్, వీళ్ళకి అవతల వాళ్ళ తాలూకా ముఖ కవలికలను బట్టి వీళ్ళు ఆ వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడా అన్నది చెప్పేయగలుగుతారు. అంత ఇంట్యూషన్, ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం మంచి మమకారం, ప్రేమ, పిల్లల్ని పెంచడం, ఇదంతా చంద్రుడి తెలుగు క్వాలిటీస్ మనం చెప్పుకుంటాం కదా, ఈ నర్చరింగ్ క్వాలిటీస్ అన్నీ, ఇవన్నీ ఇక్కడ మనకి కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటాయి. అలానే వీళ్ళకి విపరీతమైన ప్రేమ, ఎమోషన్స్, వీటితో పాటు అద్భుతమైన లాయల్టీ కూడా కనిపిస్తుంది. మన అంటే మమకారం కనిపిస్తుంది. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత ఫైట్ చేయడానికి కూడా రెడీ అయిపోతారు. ఫ్యామిలీ అంటే వాళ్ళకి అంత ఫ్యామిలీ బాండేజెస్ అన్నవి వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. దానికి హై వాల్యూ కూడా ఇస్తారు. అలానే మన కల్చరు, ట్రెడిషన్స్ ఇవన్నీ ఫాలో అవ్వడం కూడా చాలా బాగా ఇష్టపడతారు. చాలా సరదాగా వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి ఒక స్టేబుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ అన్నది వీళ్ళకి చాలా ఇష్టం. ప్రశాంతమైన వాతావరణం, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ. బేసికల్గా వీళ్ళు ఒక గ్రూప్లో ఉండడానికి బాగా ఇష్టపడతారు. సింగిల్గా ఉండడం కన్నా వీళ్ళకి అటాచ్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి ఉండడానికి ఒక గ్రూప్. మనకి ఇప్పుడు క్రాబ్స్, ఈ ఎండ్రకాయలు చూస్తే ఒక గ్రూప్లో మూవ్ అవుతూ ఉంటాయి, సింగిల్గా ఎక్కడా కనిపించవు. సో వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట, ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఆ ఫ్యామిలీని సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ బాండేజెస్ని అన్నిటినీ చాలా హ్యాపీగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు మనకు అనిపిస్తుంది వాళ్ళతో ఉంటే. అంత బాగా చూసుకుంటారు. అయితే అట్ ద సేమ్ టైం వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎందుకంటే ఇది చరరాశి, అందుకు వీళ్ళ ఎనర్జెటిక్గా ఉంటారు. ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి వంటలు అవి చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీడింగ్, నర్చరింగ్ క్వాలిటీస్ ఇవన్నీ బాగా ఉంటాయి. చాలా సింపతి ఉంటుంది. ఈ సింపతి లేకపోతే ఎంపతి, అవతల వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ మనకి కర్కాటక రాశి తాలూకా లోయర్ మైండ్ క్వాలిటీస్ అని చెప్తారు. ఇదే హయ్యర్ మైండ్ లేదా స్పిరిచువల్ హయ్యర్ మైండ్, ఎన్లైటెండ్ మైండ్ దగ్గరకు వచ్చేసరికి ఇంట్యూషన్, ఇన్ సైకిక్ ఎబిలిటీస్, మంచి స్ట్రాంగ్ సబ్కాన్షియస్ మైండ్, ఇవన్నీ హయ్యర్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత అడాప్టేషను, న్యూ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడం, రిసీవింగ్ నేచరు, మెంటలీ, ఫిజికలీ కూడా. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని బాగా మర్యాదలు అవి చేయడం, అలానే ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఎమోషనల్ డెప్త్ ఉంటుందన్నమాట వీళ్ళకి బాగా. రిసీవింగ్ నేచర్ బాగా ఉంటుంది. తర్వాత ఎమోషనల్ ఫ్లోని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలానే ఎమోషన్స్ ఎక్కడ కట్ అయిపోతున్నాయో కూడా అని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి కూడా, బాండ్ని రిపేర్ చేయడానికి కూడా బాగా ట్రై చేస్తూ, బాగా ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. తర్వాత ఇలాంటి ఫ్రెండ్ మనకి ఉంటే అంటే దే ఆర్ వెరీ గుడ్ లిజనర్స్ అనమాట. వింటారు, ఏం చెప్పినా వాళ్ళు వింటారు. ఎక్కడ మొహంలో మనకి ఎక్కడ అయ్యో విసుక్కుంటున్నారు, చేస్తున్నారు అని కనిపించకుండా, మనం ఎంత ఎమోషన్స్ అన్నీ మనం వాళ్ళ దగ్గర చెప్పేసుకున్నా కూడా అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు వీళ్ళు. వాళ్ళకి అది కావాలి. అలాంటి గుడ్ లిజనర్స్ అనమాట వీళ్ళు. అలానే వీళ్ళకి సైకిక్ ఎబిలిటీస్ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి హయ్యర్ లెవెల్లో. తర్వాత ఫాస్ట్ రియాక్షన్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్కి.
ఒక వ్యక్తి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు లేదా బాధపడుతున్నాడు అంటే వాళ్ళు ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారు. వాళ్ళని కొంచెం కూల్ చేయడానికో, లేకపోతే ఈజీగా ఉండండి అని చెప్పడానికో, రిలాక్స్ అని చెప్పడం కానీ, వీళ్ళ ఆ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడం గానీ, వీళ్ళకి ఆ సెన్సెస్ అన్నవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. కర్కాటక రాశి తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. అలానే వీళ్ళకి ఇంట్యూషన్తో పాటు మంచి క్రియేటివ్ ఎబిలిటీస్ ఉంటాయి. మ్యూజిక్ కానీ, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, ఎనీథింగ్. వీళ్ళకి ఆ చంద్రుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, లేదా కర్కాటక రాశిలో ఏవైనా ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే వాళ్ళ ఫిజికల్ మూమెంట్స్ కానీ, అంటే మొహంలో ఉండే ముఖ కవళికలు కానీ, లేదా వాళ్ళకు పోయం రాసినా కూడా, ఒక పాట పాడిన, ఒక పోయం రాసిన, ఏం చేసిన ఆ ఆర్టిస్టిక్ ఎబిలిటీ ఒకటి. నెక్స్ట్ క్రియేటివిటీ, కొత్తదాన్ని క్రియేట్ చేయడం, అందంగా క్రియేట్ చేయడం, అలాంటివన్నీ వీళ్ళకి బాగుంటాయి. అలానే వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ చెప్పుకున్నాం మనం. మంచి ఫ్రెండ్స్, లేకపోతే పార్ట్నర్ అయినా, స్పౌస్ అయినా కూడా, ఈవెన్ పిల్లలు అవని, పేరెంట్స్ అవని, వాళ్ళకి ఆ ఫ్యామిలీ బాండేజ్ అన్నది మెయింటైన్ చేయడం ఇష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు పేరెంట్స్ ఈ కర్కాటక రాశి మంచి మంచి ప్లానెట్స్ ఉన్నాయి అంటే పిల్లల్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తారో, ఆ పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ గ్రూప్, ఆ ఫ్రెండ్స్ గ్రూప్ని కూడా ఈక్వల్లీ ఆదరించడం కానీ, ఇంట్లోకి వెల్కమ్ అని చెప్పడం కానీ, పిల్లలకి ఫ్రూట్స్ లేకపోతే ఫుడ్ పెట్టినట్టు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి వచ్చారంటే అది వాళ్ళ హోమ్ వాళ్ళ ఇల్లు అన్నంత ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంటారనమాట. అలాంటి ఎన్విరాన్మెంట్ని ఈ పేరెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. చక్కగా పిల్లలతోటి, పిల్లల ఫ్రెండ్స్ తోటి ఫ్రీగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ పిల్లలకు కూడా ఇదేంటి మా పేరెంట్స్ నాకన్నా మా ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటున్నారేమో అన్న డౌట్ కూడా వస్తుంది. అలా ఉంటుందన్నమాట ఈ పేరెంట్స్లో. ఈ కర్కాటక రాశి లో ఏమైనా ప్లానెట్స్ కర్కాటక రాశి స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే వెరీ ప్రొటెక్టివ్ నేచర్ ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని కానీ, అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులను కానీ, సిస్టర్స్, స్పౌస్, ఎవరినైనా కూడా ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళ ప్రాణం పెట్టైనా ప్రొటెక్ట్ చేస్తారు. అంత స్ట్రాంగ్గా వీళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. అలానే ఇది సర్క్యులేటరీ సిస్టము, లింఫాటిక్ సిస్టమ్స్ కూడా మనకి కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళ ఈ కంపాషనేట్ నేచర్ అన్నది, ఈ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ అన్నది కొన్నిసార్లు మనకి నెగిటివ్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. అవి ఎలా అవుతాయో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కదా, ఇది జలరాశి. పైగా ఇన్ కేస్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చదువుకునేది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, అప్పుడు ఎలా ఉంటుంది? మూడీగా ఉంటారు. అవతల వ్యక్తి మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళకి ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్ అయిపోయి వీళ్ళ మైండ్ అన్నది వేరే ఎక్కడికో వెళ్ళిపోతుంది. థాట్స్ అన్నవి చాలా స్పీడ్గా ఒకదాని నుంచి ఇంకో దాని మీదకి చాలా తొందరగా మూవ్ అయిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎమోషనల్ ఈ రిసెప్షన్ అన్నది ఏదైతే ఉందో అది వీక్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఆ బాండేజ్, ఎమోషనల్ బాండేజ్ అన్నది వాళ్ళు స్ట్రాంగ్ బాండ్ అనేది క్రియేట్ చేసుకోలేకపోతారు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఎవరితోనైనా కూడా. క్విక్గా వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటారు. అది కూడా ఓవర్ సెన్సిటివ్ అనమాట. ఇంకా చిన్న వాటికి కూడా పర్వాలేదు అని అనుకోకుండా మనసులో పెట్టేసుకుంటారు, చాలా గట్టిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇదే విషయం పక్క వాళ్ళకి చెప్తే దీంట్లో ఏముంది, ఇది చిన్న విషయమే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి మట్టుకు అది చాలా పెద్ద విషయం, చాలా హర్ట్ అయిపోతారు. ఇప్పుడు మనకి పౌర్ణమి రోజు ఎంత అలలు ఎంత పైకి ఎగసి పడుతూ ఉంటాయో, వీళ్ళ ఎమోషన్స్ కూడా అంత హై లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. లేదా కొన్నిసార్లు డ్రాప్ అయిపోయి అంటే పూర్తిగా వాళ్ళు డిప్రెషన్లోకి ఫికిల్ మైండ్, ఈ డిప్రెషను, కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చంద్రుడు కానీ లేదా కర్కాటక రాశిలో కానీ ప్లానెట్స్ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఈ మెలంకొలి అన్నది, ఇవన్నీ ఇక్కడ సైకలాజికల్ డిజార్డర్స్ అన్నవి మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. తర్వాత
ఈ క్లింగీనెస్, వీళ్ళకి ఇండివిజువాలిటీ ఉండదు. అలానే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. దానివల్ల ఏంటంటే ఎమోషనల్గా ఎప్పుడూ ఒకళ్ళతోటి ఉండాలి అని అనుకుంటారు. కానీ ఒకళ్ళతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకోవడం వేరు. కానీ వీళ్ళు నాతోనే ఉండాలి, ఈ వీళ్ళ తాలూకా రిలేషన్ అంతా, ఎమోషనల్ బాండేజ్ అంతా నాతోనే ఉండాలి, ఇంకెవరితోటి మాట్లాడకూడదు. అంటే ఒక పొజెసివ్నెస్ అనమాట. అలానే క్లింగింగ్గా ఉంటారు. అంటే ఎప్పుడూ తోడుగా ఉండాలి. అంటే బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఏమైనా మాట్లాడినా, ఏం చేసినా వీళ్ళతోటి బాగా ఓవర్లీ బాండేజ్ అన్నది బాగా వీళ్ళ ఎమోషన్స్ని తీసుకొచ్చి పక్క వాళ్ళ మీద బాగా ఎక్కువగా రుద్దేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ బాధపడతారు. అదొక ప్రాబ్లం ఉంది. వీళ్ళకి ఇండివిజువాలిటీ తక్కువ, డిపెండెంట్గా ఉంటారు బాగా. ఈవెన్ ఫ్రెండ్షిప్స్లో కూడా బాగా డిపెండెంట్గా ఉంటారు. కడుపులో ఏదన్నా బయటికి చెప్పేస్తూ ఉంటారు, దాచుకోలేరు. చాలా నిలకడ లేని వ్యక్తులుగా ఫికిల్ మైండ్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కొంచెం వీళ్ళకి ఏదైనా చెప్పాలన్నా, వీళ్ళతో పాటు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈవెన్ స్పౌస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళ తాలూకా కంప్లీట్ అటెన్షన్ అంతా వీళ్ళ మీదే ఉండాలి. పేరెంట్స్ని కానీ, సిబ్లింగ్స్ని కానీ ఇంకొకరితోటి మేము షేర్ చేసుకోం, వీళ్ళంతా మొత్తం అంతా నాదే, నా కంట్రోల్లోనే ఉండాలి అన్న ఒక పొజెసివ్నెస్ వస్తుంది. అది ఇన్సెక్యూరిటీస్ వల్ల అనమాట. వాళ్ళకి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ ఇండివిజువాలిటీ, దానివల్ల వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రగుల్స్. ఈ డిపెండెంట్ నేచర్ అన్నది ఎప్పుడైనా ఎవరైనా ప్రతి వ్యక్తి ఇండిపెండెంట్గా ఉండడానికే ఇష్టపడాలి. ఇండిపెండెంట్గా ఉండేలా వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి. డిపెండెంట్ నేచర్ అన్నది అంత మంచిది కాదు, కరెక్ట్ కాదు కూడాను. మనం ఒకవేళ రాంగ్ పర్సన్ మీద డిపెండ్ అయితే నష్టం మనకే. కాబట్టి మనం అది పెంచుకోవాలి. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, అది పెద్ద విషయం ఏం కాదు. వెరీ ఈజీ యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఇన్సెక్యూరిటీస్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి అనుమానాస్పదంగా ప్రతిదాన్ని అనుమానించి చూస్తూ ఉంటారు. నమ్మకం తక్కువగా ఉంటుంది. ఒకటికి 10 సార్లు ప్రశ్నించడం, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, ఏమిటి జరుగుతుంది, నా గురించి ఏమైనా చెప్పేసుకుంటున్నారా, ఏమైనా మాట్లాడేస్తున్నారా, ఇలాంటి బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత విపరీతమైన ప్రొటెక్టివ్ నేచరు అక్కడ అయిపోవడం వల్ల ఏంటంటే వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే, వాళ్ళు తప్పు చేసినా కూడా వీళ్ళు వెనకేసుకొని వస్తారు. అది పెద్ద ప్రాబ్లం అనమాట. అది ఒక వ్యక్తి మనవాడైనా పరాయివాడైనా తప్పే. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనవాళ్ళు, మన పిల్లలు, మన సిస్టర్స్, మన బ్రదర్సు, వీళ్ళు ఏ తప్పు చేసినా కూడా వీళ్ళు నా వాడు కాబట్టి నేను వీడినే సపోర్ట్ చేస్తాను. వాళ్ళ అవతల వ్యక్తి ఏమైపోయినా అక్కడ న్యాయం, ధర్మం ఏమీ అక్కర్లేదు, అలా ఉంటారనమాట. ఇది ప్రాబ్లమాటిక్ నేచర్. దీనివల్ల వాళ్ళకి మంచి జరగదు, ఆ ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళకి మంచి జరగదు, అటు అపోజ్ చేస్తున్న వాళ్ళతోటి కూడా వీళ్ళకి రిలేషన్ పాడైపోతుంది. అన్ని రకాలుగా నష్టమే జరుగుతుంది ఇక్కడ ఈ ఓవర్లీ ప్రొటెక్టివ్ నేచర్ వల్ల. తర్వాత వీళ్ళు డిపెండెంట్గా ఉంటారు, ధైర్యంగా పోరాటం చేయలేరు. ఆ పోరాటం చేయలేకపోవడం వల్ల గ్రడ్జ్ అన్నది మనసులో పెట్టేసుకుంటారు. ఆల్రెడీ వీళ్ళకి డీప్ ఎమోషన్స్, స్ట్రాంగ్ డీప్ ఎమోషన్స్, దాంతోపాటు ఈ ఇండిపెండెంట్గా బిహేవ్ చేయడం, ఇండిపెండెంట్గా పోరాడడం ఇలా చేయలేరు. సో దానివల్ల ఇంకా ఫైనల్గా ఏంటంటే ఒక గ్రడ్జ్ అనేది మనసులో ఉండిపోతుంది, అది ఎప్పటికీ బయటికి పోదు. దానివల్ల వీళ్ళే బాధపడుతూ ఉంటారు. సెల్ఫ్ హార్మ్ అన్నది జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి తెలుసు అది జరుగుతోంది అని, కానీ ఏం చేయలేకపోతారనమాట. ఇదొక రకం. కొన్నిసార్లు ఏంటంటే ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడం అవతల వ్యక్తిని, దానివల్ల ఒక హోల్డ్ అవతల వ్యక్తి మీద ఒక పట్టు దొరుకుతుంది అని వీళ్ళ ఆలోచన అనమాట. ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్గా
స్ట్రాంగ్ బాండేజ్ చూపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ అనేది రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నా కూడా మొత్తానికి కంట్రోల్ చేయాలి, అవతల వ్యక్తిని కంట్రోల్ చేయాలి మ్యానిపులేషన్ తోటి, అవి కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అవతల వ్యక్తి తాలూకా మెప్పు పొందడానికి వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో అలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాపీ క్యాట్స్. వీళ్ళకి ఒరిజినాలిటీ అన్నది మనకి పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్టిస్టిక్ నేచరు, క్రియేటివ్ నేచర్. క్రియేటింగ్ అంటేనే ఒరిజినల్గా వాళ్ళది వాళ్ళు క్రియేట్ చేస్తేనే దాన్ని క్రియేషన్ అని అంటాం మనం. సో పాజిటివ్గా ఉంటే క్రియేషన్ కనిపిస్తుంది. అదే ఇక్కడ అన్ఫేవరబుల్ కండిషన్స్లో కాపీ క్యాట్స్ పక్క వాళ్ళని కాపీ చేస్తూ ఉంటారనమాట. అది వాళ్ళ సంతోషం కోసం అవ్వచ్చు, లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమైనా అవ్వచ్చు. కాపీ క్యాట్స్ లాగా కనిపిస్తూ ఉంటారు, బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ బిహేవియర్. సో బేసిక్గా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అలానే కర్కాటక రాశి వాళ్ళకి ఉన్న అద్భుతమైన ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలరు. వీళ్ళకి మంచి ఇంట్యూషన్ పవర్ అది ఉంటుంది. వీళ్ళు మెడిటేషన్ చేయగలరు. హయ్యర్ లెవెల్ ఆఫ్ మైండ్ దాన్ని డెవలప్ చేసుకుంటే ఈ ఎమోషన్స్కి బానిసలు కాకుండా ప్రాక్టికాలిటీ నేర్చుకోవడం, లేదా ఎవరైనా మనకి ప్రాక్టికల్గా నువ్వు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకు, ఇలా ఆలోచించు అని ఎవరైనా చెప్తున్నప్పుడు మనం కొంచెం టైం తీసుకొని వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసామంటే ఈ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెడితే మనకి వీటన్నిటి నుంచి మనం బయటికి రావచ్చు. అవి పెద్ద విషయం ఏం కాదు. సో ఇది కర్కాటక రాశి గురించి. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.